కడిగినాక దాంట్లో ఉప్పు పసుపు వేయాల, కలిపెట్టియాల. దాంట్లో మళ్ళీ సౌండ్ కూడా పచ్చిదొక్కర పోసి ఇవ్వాలి, సౌండ్ కలిపెట్టియాల. అక్కడ సగం పెట్టియాల, సగన మూత పెట్టేస్తే వాడుతుంది. మసాలా పొడిలా తెలుసు కదా నీకు, ఆ పొడి ఒకర వేసి ఇవ్వాలి దాంట్లో, అప్పుడు బాగా వాడుతుంది. వాడినాక మిరప్పొడి, ధనియాల పొడి దాంట్లో వేసి ఇవ్వాలి. మనకు నీళ్ళు వాసన అంటే మనం అట్లా మంచినీళ్ళు పోయి కాసి కూరలో నీళ్ళు పోసుకుంటాం, నీళ్ళు వాసన వస్తుంది ఇష్టపడదు ఏదైనా. అందుకని పక్కన కాసి పెట్టేస్తాం, నీళ్ళు తెల్తా ఉంటాయి, ఇది కూడా ఇలా వాడుస్తుంది కదా. అప్పుడు ఆ నీళ్ళు ఇటు దాంట్లో పోసేస్తాం, అప్పుడు మిరప్పొడి ధనియాల పొడి అన్నీ వేసేస్తాం, కలిపెట్టేస్తాం బాగా. అంతే ఉడుకుతుంది బాగా. అవసరం మసాలాలో నూరి పెట్టుకుంటాం, ఇదే కొబ్బరి, పట్ట, లవంగు, సోపు అంతా వేసి. నేను ఒక పసుపు వేస్తాను, మర్చిపోయి నేను కూరలు రాత్రి ఏదో ఒక 2 వేయాల. అవసరంలా అదే మసాలా రుబ్బు, ఎర్రగడ్డ, తెల్లగడ్డ, అల్లము అన్నీ రుబ్బుకునేసేది. టమాటా కోసుకుంటున్నది, ఎర్రగడ్డ కోసుకుంటున్నది, అంతా సొంపు పోసేది బాండలు, ఎర్రగడ్డ వేసేది, జాగనేసి టమాటా వేసి జాగనేసి. అవతల వేగింది కదా, అప్పుడు ఈ మసాలా రుబ్బుల్లో అది ఎత్తి దాంట్లో పోసేసి బాగా వేయించేది. సౌండ్ వేసినట్లు బాగా ఒక ఎర్రగా తెలుస్తుంది వేగింది. వేసేస్తే అప్పుడు కూరలో ఆ పక్క ఉడకతా కూర ఎత్తి దాంట్లో ఎత్తి పోసేసి, ఈ మసాలా అయినా ఎత్తి దాంట్లో పోసేసి, అదైనా దీంట్లో పోసేసి. అంతే నేను చేసేది.